నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. లోకేష్ ఢిల్లీలో బిజీగా ఉన్నారు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే ఆయన అధికారికంగా పర్యటించడం లేదు, షెడ్యూల్ కూడా ప్రకటించలేదు. ఇది పూర్తిగా రాజకీయ పర్యటన అని తెలుసు. ఇక ఢిల్లీలో కీలక నేతలను వరుసగా కలుస్తున్నారు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెండు ఎజెండాలతో లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. రాష్ట్రంలో సైతం టీడీపీతో కలిసి బీజేపీ అధికారం పంచుకుంటుంది. అందుకే నామినేటెడ్ పదవుల విషయంలో కేంద్ర పెద్దల అనుమతి తీసుకోవడానికి లోకేష్ ఢిల్లీ వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇక రాజ్యసభ ఎమ్మెల్సీ, ఇతర రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల నియామకం విషయంలో లోకేష్ యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. ఒక క్రమ పద్ధతిలో నియామకం జరగాలని లోకేష్ భావిస్తున్నారు. అందుకే కేంద్ర పెద్దలను సంప్రదించినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో వైసీపీని ఇరుకును పెట్టే చర్యలు ముమ్మరం అవుతున్నాయి. ప్రధానంగా ముంబై నటి కాదంబరి జత్వాని కేసు విషయంలో ఐపీఎస్ లపై పట్టు బిగించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వైసీపీ కీలక నేత ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఒక వైసీపీ నేత అరెస్టు కూడా జరిగింది. ఇక మిగిలిన వారిని కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. ఈ కేసు విషయంపై సైతం లోకేష్ కేంద్ర పెద్దలతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక లోకేష్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వైసీపీలో ప్రకంపనలు రేగుతున్నాయి. లడ్డూ వివాదం ఎటువైపు దారి తీస్తుందోనన్న ఆందోళన కలిగిస్తుంది. ఒకవేళ ప్రభుత్వ అరెస్టులకు దిగితే పరిస్థితి ఏంటి అన్న డిఫెన్స్ వైసీపీలో వ్యక్తమవుతోంది. ఇక గతంలో చంద్రబాబు అరెస్టు సమయంలో లోకేష్ ఢిల్లీలో కీ రోల్ ప్లే చేశారు. మరోసారి లోకేష్ ఢిల్లీలోనే పాగా వేయడం, కేంద్ర పెద్దలకు చర్చలు జరపడంతో వైసీపీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.